యా వెల్కమ్ టు RR444 ఆల్రౌండర్. మ్యాచ్ నెంబర్ 18 పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రివ్యూ. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం పంజాబ్ వాళ్ళు వచ్చేసి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. ఆర్ఆర్ వాళ్ళని బ్యాటింగ్ చేయమని చెప్పారు. ఆర్ఆర్ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసి 205 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయారు 20 ఓవర్స్లో. అండ్ సెకండ్ బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్ వచ్చేసి 155 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోయారు 20 ఓవర్స్లో. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆర్ఆర్ ఇప్పటిదాకా ఈ సీజన్లో ఇలాంటి స్టార్ట్ ఎప్పుడైనా రాలేనమాట వాళ్ళకి. పవర్ ప్లేలో ఇద్దరు ఓపెనర్లు మంచిగానే పర్ఫామ్ చేశారు. మనం ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇది పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ కాదు, సంజు శాంసన్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ అని చెప్పుకున్నాం. గుర్తుందా మీకు? గుర్తుంటే ఇంకోసారి ప్రివ్యూ వీడియో చూడండి కాబట్టి. అండ్ చూసాం సంజు శాంసన్ కూడా మంచిగా ఆడాడు అనమాట. 146 స్ట్రైక్ రేట్తోనే ఆడాడు. 26 బాల్స్లో 38 రన్స్ వేసాడు. ఆరు బౌండరీలు. మంచిగా బ్యాటింగ్ ఆడాడు అనమాట. కట్ షాట్స్ కానీ కావచ్చు అండ్ పుల్ షాట్స్ కావచ్చు, ఆ బౌన్సర్ని బాగా ఆడాడు అనమాట అవన్నీ. అండ్ జైస్వాల్ 45 బాల్స్లో 67 రన్స్, 5 సిక్స్లు కొట్టాడండి. ఆ సిక్స్లు అయితే భారీ, ఇంకా మడత పెట్టి కొట్టాడు అంతే. మడత పెట్టి భారీ, అది అలాంటి ఇలాగా మడత పెట్టి కొట్టేశాడు అంతే. 150 స్ట్రైక్ రేట్తో ఆడాడు. 5 సిక్స్లు 3 బౌండరీలు. లాకీ ఫెర్గ్యూసన్ దాంట్లో నకుల్ బాల్కి అవుట్ అయ్యాడు అనమాట. అది ఇంకొద్దిగా ఆడింటే సెంచరీ వచ్చేస్తుంది అని అనుకుంటాను. ఇంకా 4 ఓవర్స్ ఉండేప్పుడు కొట్టేస్తాలే, 4 ఓవర్స్లో టట్టింగ్ అదేం పెద్దదేం కాదనుకుంటానంలో నకుల్ బాల్ యూస్ చేసి అవుట్ చేశాడు. అండ్ ఫెర్గ్యూసనే సంజు శాంసన్ కూడా అవుట్ చేశాడేమో. శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అండ్ రియాన్ పరాగ్ ఫస్ట్లో ఒక 6-7 బాల్ అస్సలు ఊపుతున్నాడు కానీ అవి తగల్లే అనమాట. ఊపుతున్నాడు అవి తగల్లే, అస్సలకి తగల్లే. మళ్ళీ ఆ తర్వాత బాగా ఆడాడు అనమాట. 3 4లు 3 6లు కొట్టాడు. 25 బాల్స్లోనే 43 రన్స్ వేసాడు అనమాట. బాగా ఆడాడు. అండ్ నితీష్ రాణా ముందు మ్యాచ్ బాగానే ఆడాడు. 70 రన్స్ ఏం చేశాడు ముందు మ్యాచ్. ఈ మ్యాచ్లో అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు. 7 బాల్స్లోనే 12 రన్స్ కొట్టేసి అవుట్ అయిపోయాడు. అండ్ హెట్మేర్ ఆ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయలేమో నాకు తెలిసి. ఫినిషింగ్ అంటే ఎట్లుండాలి? 10 బాల్ ఆడాడంటే 20 రన్స్ కొడితే సరిపోతుంది. కాకపోతే తనని 18 కోర్స్ పెట్టి తీసుకోవడం ఎందుకు? 10 బాల్లో 30 రన్స్ కావాలని. ఇంకొద్దిగా రావాల్సిందే. చూద్దాం రానున్న మ్యాచ్లో ఎలా ఆడతాడనేసి. అండ్ ఈ మ్యాచ్లో అయితే 12 బాల్స్లోనే 20 రన్స్ వేసి అవుట్ అయిపోయాడు. అక్షదీప్ సింగ్ బౌలింగ్లో మ్యాక్స్వెల్ క్యాచ్ ఇచ్చేసి, అది కూడా లాస్ట్ ఓవర్లో. అండ్ ధ్రువ్ జురెల్ 5 బాల్లోనే 13 రన్స్. ఇది ఫినిషింగ్ అంటే. ఇలా ఆడాలి. ఆడామా, వచ్చామా, కొట్టామా, మ్యాచ్ బాలింగ్ పోయినామా అనే దాంట్లో ఉండాలి. ఒక 4 ఒక 6 కొట్టి అవుట్ అయిపోయాడు అనమాట. అండ్ పంజాబ్ కింగ్స్ బౌలింగ్స్ వస్తే మాత్రం అక్షదీప్ సింగ్ 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ మార్కో యాన్సన్ 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. అండ్ లాకీ ఫెర్గ్యూసన్ 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఓపెనర్స్ ఇద్దరిని బాగానే అవుట్ చేశాడు కానీ ఆ తర్వాత ఎత్తిపోయాడు. అండ్ మ్యాక్స్వెల్ 1 ఓవర్లో 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ చహల్ 3 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చాడు. స్టోనిస్ 4 ఓవర్లో 48 రన్స్ ఇచ్చాడు. ఎక్కడో శ్రేయస్ అయ్యర్ మిస్ అయ్యాడు అనమాట. బౌలింగ్ ఆర్డర్ ఇవ్వడంలో ఎక్కడో మిస్ అయ్యాడు. మ్యాక్స్వెల్కి ఇంకొక ఓవర్ ఇంకొక 2 ఓవర్లు ఇచ్చి చాహల్కి తగ్గించింటే, చాహల్కి ఏం కాదు, చాహల్ ఓకే ఫైన్ సరిపోయింది. స్టోనిస్ కానీ మార్కో యాన్సన్ కానీ తగ్గించి అవి మ్యాక్స్వెల్కి ఇచ్చింటే బాగుండు అనిపించింది నాకు. ఆ 2 ఓవర్లు ఎక్కడైనా ఇంకొద్దిగా తగ్గిందంటే స్కోరు ఇప్పుడు 205 ఉంది. అదే 185 అంటే కొద్దిగా చేజింగ్లో కొద్దిగా థింకింగ్ డిఫరెన్స్ వచ్చేది కదా, అందుకనేసి చెప్పాను. అండ్ పంజాబ్ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు పోయినాయి అనమాట. ప్రియాంష్ ఆర్యా అండ్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరిని కూడా జోఫ్రా ఆర్చర్ బౌల్ చేశాడు అనమాట. అసలు 10-11 రన్స్ వచ్చాయి, 2 4లు కొట్టాడు శ్రేయస్ అయ్యర్. ఏమి అనుకున్న టైంలో అలాగే 2 యార్కర్లు వేసారు. ఆ తర్వాత బౌన్సర్కి వెయిట్ చేస్తాండే అవుట్ అయిపోయాడు అనమాట. కింద వేసాడు, అవుట్ అయిపోయాడు. అండ్ మనకు ప్రభ్సిమాన్ సింగ్ కూడా ఈ మ్యాచ్లో అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు. 16 బాల్స్లో 17 రన్స్ వేసి 2 4s కొట్టేసి అవుట్ అయిపోయాడు. కుమార్ కార్తికేయ దాంట్లో అవుట్ అయిపోయాడు అనమాట. అండ్ మార్కస్ స్టోనిస్ శ్రేయస్ ఎవరు అవుట్ అయ్యగానే కొద్ది ప్రెషర్ ఫీల్ అయ్యాడు అనమాట. 7 బాల్స్లో 1 రన్ మాత్రమే వేసాడు. అండ్ నేహాల్ వదేరా కొద్దిగా ట్రై చేశాడు అనమాట. 40 బాల్స్లో 62 రన్స్ చేశాడు. అండ్ మనకు 4 బౌండరీలు కొట్టి 3 సిక్స్లు కొట్టాడు అనమాట. కొద్దిగా ట్రై చేశాడు. ఇంకొద్దిగా ఇద్దరు ఒకేసారి. ఇతను ఈ ఓవర్లో లాస్ట్ బాల్ అవుట్ అయితే మ్యాక్స్వెల్ నెక్స్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ అవుట్ అయినా అనమాట.
ఇద్దరు ఒకేసారి అవుట్ అయ్యడం వల్ల ఇంత 50 రన్స్ డిఫరెన్స్ వచ్చింది. లేకపోతే ఒక 10-15 వస్తాండే నాకు తెలిసి. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు కనపడవనమాట పంజాబ్ కింగ్స్‌కి. ఖచ్చితంగా వీళ్ళు ఫోర్త్ ప్లేస్ ఒకవేళ క్వాలిఫై అయినా కూడా వీళ్ళ గురించి మనకి తెలిసిందే. 4th ప్లేస్‌లో క్వాలిఫై అవుతారు. అది ఇప్పుడు ప్రాబ్లం కాదు. వాళ్ళు లాస్ట్‌కి ప్రాబ్లమ్ అవుతది. అప్పుడు వాళ్ళకే తెలుస్తది. అండ్ ఇంక మ్యాక్స్‌వెల్ 30 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇంకా శశాంత్ సింగ్, డెమార్క్ హ్యాన్సన్, అక్షదీప్ సింగ్, ఫెర్గ్యూసన్ వీళ్ళంతా ఏం పెద్ద ఆడిందేం లేదు. అందరూ 1-2 రన్నులు మాత్రమే వేశాడు. ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్‌ని ఒప్పుకోవచ్చు అనమాట. పాపం తెలుసు కదా, ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్‌తో ఏమయ్యా 4 ఓవర్లకి ఎక్స్పెన్సివ్. ఈ ఐపీఎల్కే తనే ఎక్స్పెన్సివ్ అనుకుంటా. 4 ఓవర్స్‌లో 76 రన్స్ ఇచ్చాడు. అండ్ ఈ మ్యాచ్‌లో మంచిగా బౌలింగ్ చేశాడనమాట. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్స్ తీసి పంజాబ్ కింగ్స్‌ని బ్యాక్‌కి నెట్టాడని చెప్పొచ్చు అనమాట దాన్నైతే. అండ్ ఇంక వాళ్ళకి గెలిచే ఆశలన్నీ పోయినాయి ఆడే. శ్రేయస్ అయ్యర్ ఆడతాంటేనే వాళ్ళు ఆడతారనమాట పంజాబ్ కింగ్స్. ఐ మీన్ తను తిక్క షాట్లన్నీ కొడుతుంటాడు. తిక్క షాట్లు అంటే తిక్క కాదవి. కాకపోతే బౌన్సర్లు వేసినప్పుడు బాగా ఆడతాడనమాట. ముందుకు వెనక్కి తిరిగి కొట్టడము, ముందుకు వెనక్కి జరగడం వల్ల బ్యాట్స్మెన్లు ఏందిరా వీడు అలా జరుగుతున్నాడు అనుకుంటారు. కాకపోతే అది తన టెక్నిక్ తందనమాట. మనం అట్లా అనకూడదు. అండ్ తనని ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేయడం వల్ల పంజాబ్ కింగ్స్‌ని బ్యాక్‌లో పెట్టాడని చెప్పొచ్చు అనమాట. అండ్ 4 ఓవర్స్‌లోనే 25 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ మనకు సందీప్ శర్మ కూడా మంచిగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్‌లో 21 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. అండ్ మనకు మహేష్ తీక్షణ 4 ఓవర్స్‌లో 26 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అక్కడే అనమాట మ్యాచ్ గెలిచింది అక్కడే. 4 ఓవర్స్‌లో 20 రన్స్ 2 వికెట్స్, 4 ఓవర్స్‌లో 26 రన్స్ 2 వికెట్స్ గెలిచేశారు అక్కడే. 4 ఓవర్స్‌లో 25 రన్స్ 3 వికెట్స్ ఇచ్చి పడేశారు. ముగ్గురు 2 3 వికెట్లు తీసుకున్నారు. అండ్ కుమార్ కార్తికేయ 2 ఓవర్లు వేసి 20 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ వనిందా సురంగ 4 ఓవర్స్‌లో 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌కి ఒప్పుకోవచ్చు అనమాట. చెప్పాను కదా నీకు లాస్ట్ ప్రివ్యూ వీడియోలోనే, ఓపెనింగ్‌లో పవర్ ప్లేలో ఇలాంటి బౌలింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాట్స్మెన్స్ అందరూ ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నమాట. అన్ని టీమ్స్ ఓపెనర్లు ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నమాట. జోఫ్రా ఆర్చర్ ఇలా బౌలింగ్ చేస్తుంటే. ప్రియాన్స్ ఆర్య అయితే ఇంక అస్సలు మర్చిపోడేమో ఆ బాల్ని. ప్రియాన్స్ ఆర్య మర్చిపోడు ఆ బాల్ని. ఇంకొక ప్లేయర్ ఉన్నాడు టెస్టుల్లో జోఫ్రా ఆర్చర్ దాంట్లో ఫస్ట్ బాల్ ఫేస్ చేశాడు. తన పేరు ఎవరో కామెంట్ చేయండి చూద్దాం. ఫస్ట్ బాల్ టెస్టుల్లో డెబ్యూ చేయగానే ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ని ఫేస్ చేశాడనమాట. అతనైతే జోఫ్రా ఆర్చర్ని ఇంక అస్సలు మర్చిపోడు. కెరీర్ ఎండ్ అయ్యేంత వరకు అస్సలు మర్చిపోడు. తన పేరు ఏంటో మీరు కామెంట్ చేయండి చూద్దాం ఒకసారి. ఫస్ట్ మ్యాచ్లోనే ఫేస్ చేశాడన్నమాట తన బౌలింగ్ని. అండ్ టెస్టుల్లో అది కూడా ఎప్పుడంటే 18-19 ప్రైమ్ ఫామ్లో ఉన్నప్పుడు జోఫ్రా ఆర్చర్ ప్రైమ్ ఫామ్. ఒకప్పుడు ఇదే రాజస్థాన్ రాయల్స్కి ఆడుతాండే కదా, అప్పుడు ప్రైమ్ ఫామ్లో ఉండేది. అలాంటి ఫామ్లో ఉన్నప్పుడు ఎదుర్కొన్నాడు అనమాట. మీకు తన గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఇంతే అనమాట. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి చూద్దాం. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసింటే మాత్రం లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి కొద్దిగా. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్.